ప్రియమైన మీనరాశివారులారా, ఈ వీడియో మీ కళ్ల ముందు ఇప్పుడు కనిపించిందంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఇది అల్గారిథం కాదు. ఇది సాధారణ వీడియో కూడా కాదు. మీ విధి ఇప్పుడే మీ తలుపు తట్టింది. మీ జీవితంలో ఇప్పటివరకు ఎప్పుడూ వినని, ఎప్పుడూ ఊహించని తుఫానులాంటి వార్త మీ వైపు వస్తోంది. డిసెంబర్ 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 2-4 రోజులు కాదు, ఈ 4 రోజులు మీ జీవితాన్ని ముందు తరువాతగా పూర్తిగా విడగొడతాయి. ఇంట్లో ఒక అదృశ్య శక్తి తిరుగుతోందని మీకెప్పుడైనా అనిపించిందా? ఎవరూ లేని సమయంలో ఎవరో ఉన్నట్టు అనిపించడం, అకస్మాత్తుగా గుండె బరువుగా మారడం, లేదా అనుకోకుండా ప్రశాంతత కలగడం. ఆ శక్తి ఎవరు? ఎందుకు మీ ఇంట్లోనే తిరుగుతోంది? మీకోసం ఏమి సిద్ధం చేస్తోంది? ఈ వీడియో అందరికోసం కాదు, ప్రతి రాశివాళ్ల కోసం కాదు, కేవలం మీనరాశివారి కోసం మాత్రమే. ముఖ్యంగా ఎం అక్షరం ఉన్న వ్యక్తి గురించి ఇందులో చెప్పే విషయం వింటే మీరు షాక్ అవుతారు. ఈ వీడియో చూస్తున్న సమయంలో దయచేసి ఒంటరిగా కూర్చోండి. నిశ్శబ్దమైన ప్రదేశంలో మీ మనసును ప్రశాంతంగా పెట్టుకొని ఒక్క మాట కూడా మిస్ కాకుండా వినండి. ఎందుకంటే ఇందులో చెప్పే కొన్ని మాటలు మీ జీవితాన్ని తిరిగి రాయగల శక్తి కలిగినవే. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకే కాదు, ఈ విలువైన జ్యోతిష్య సత్యం ఇంకా ఎక్కువ మంది మీనరాశివారికి చేరడానికి ఉపయోగపడుతుంది. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ ఆన్ చేసుకున్నారంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీకు ముందుగానే అందుతాయి. ముఖ్యంగా ఒక విషయం, దయచేసి ఈ వీడియోను స్కిప్ చేయకండి. చివర్లో చెప్పే విషయాలు మీ జీవితానికి అత్యంత కీలకమైనవి. మీ విధి తిరిగే క్షణం చాలా దగ్గర్లోనే ఉంది. మీనరాశివారి జీవితంలో ఇన్నాళ్లుగా ఎందుకు కష్టాలు కొనసాగాయి? మీనరాశివార్లారా, మీ జీవితంలో ఒక ప్రశ్న ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. నేను ఎవరికీ చెడు చేయలేదు, ఎవరినీ మోసం చేయలేదు, కష్టపడి పనిచేశాను, మరి ఎందుకు నా జీవితంలో మాత్రమే ఇన్ని అడ్డంకులు వచ్చాయి అని. ఈ ప్రశ్నకు సమాధానం మీ స్వభావంలోనే దాగియుంది. మీనరాశివారు సహజంగా చాలా సున్నిత హృదయం కలిగినవారు. ఇతరుల బాధను తమ బాధలా అనుభూతి చెందే మనసు మీది. మీరు మీకోసం కన్నా ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచించే వ్యక్తులు. ఈ స్వభావమే మీ జీవితంలో పెద్ద పరీక్షగా మారింది. మీరు నమ్మినవారు మీ వెనుక మాటలు చెప్పారు. మీరు సహాయం చేసినవారు అవసరం తీరగానే దూరమయ్యారు. మీరు ప్రేమించినవారు మీ మనసుతో ఆడుకున్నారు. జ్యోతిష్యంగా చూస్తే గత కొన్ని సంవత్సరాలుగా మీనరాశిపై శని, రాహుకేతువుల ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ ప్రభావం వల్ల మీరు ఎంత ప్రయత్నించినా ఫలితం ఆలస్యంగా వచ్చింది. మీ కష్టం కనిపించలేదు, మీ నిజాయితీకి విలువ దక్కలేదు. ఇది శిక్ష కాదు, ఇది పరీక్ష. మీ సహనం, మీ ధైర్యం ఎంతవరకు ఉందో చూడ్డానికి విధి మీకిచ్చిన పరీక్ష. చాలామంది మీనరాశివారు ఒంటరిగా ఏడ్చిన రాత్రులున్నాయి. ఎవరితో చెప్పుకోలేని బాధలున్నాయి. నవ్వుతూ కనిపించిన లోపల గుండె పగిలిపోయిన సందర్భాలున్నాయి. ఈ కష్టాలన్నీ ఒక కారణంతోనే వచ్చాయి. మీ జీవితంలో జరగబోయే మహా మార్పుకు ముందు మీ మనసు బలంగా తయారవ్వాలి. మీరు నిజంగా ఎవరు మీవారు, ఎవరు కాదు అనే సత్యం తెలుసుకోవాలి. ఇప్పుడా దశ పూర్తయింది. మీ జీవితంలో కష్టాల అధ్యాయం ముగింపు దశకు వచ్చింది. 2025 డిసెంబర్ చివరి రోజుల్లో మీనరాశిపై ఏర్పడుతున్న మహాగ్రహయోగం. డిసెంబర్ 2025 చివరి 4 రోజులు మీనరాశివారికి సాధారణ రోజులు కావు. ఈ సమయంలో ఆకాశంలో ఏర్పడుతున్న గ్రహస్థితి చాలా అరుదైనది. గురుగ్రహం మీ రాశికి అనుకూలంగా మారుతోంది. గురువు అంటే జ్ఞానం, ఆశీర్వాదం, మార్గదర్శనం. ఇన్నాళ్లు మీకు దారిచూపని గురువు ఇప్పుడు మీ చేతిని పట్టుకొని ముందుకు నడిపించబోతున్నాడు. చంద్రుడు మీ మనసును శుద్ధి చేస్తాడు. మీ లోపల ఉన్న భయం, అనుమానం, ఆందోళన నెమ్మదిగా తగ్గడం మొదలవుతుంది. మీరు ఒక నిర్ణయం తీసుకునే స్థితికి వస్తారు. శుక్రగ్రహం మీ ప్రేమ జీవితం, ఆర్థిక జీవితం, ఆనందాన్ని ప్రభావితం చేస్తుంది. ఇన్నాళ్లూ లేని సంతోషం ఈ రోజుల్లో మీ హృదయాన్ని తాకుతుంది. ఈ 4 రోజుల్లో మీ కర్మఫలం తిరిగి మీ చేతుల్లోకి వస్తుంది. మంచి చేసినవారికి మంచి, చెడు చేసినవారికి దూరం. ఇదే ఈ గ్రహయోగం ప్రత్యేకత. మీరు గమనించాలి, ఈ సమయంలో జరిగే ప్రతి చిన్న సంఘటన మీ జీవితంలో పెద్ద మార్పుకు సంకేతమవుతుంది. ఏదో ఒక విషయం అకస్మాత్తుగా గుర్తుకు వస్తుంది. ఒక వ్యక్తి గుర్తుకు వస్తాడు,
లేదా ఒక పాత సంఘటన అర్థమవుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది విధి మిమ్మల్ని కొత్త దారిలోకి నడిపించే సంకేతం. మీ ఇంట్లో తిరుగుతున్న రహస్యశక్తి నిజంగా ఏమిటి? చాలామంది మీనరాశివారు ఇటీవల ఒక విచిత్రమైన అనుభూతిని ఫీలవుతున్నారు. ఇంట్లో ఉన్నప్పుడు ఎవరైనా ఉన్నట్టనిపించడం, అకస్మాత్తుగా గుండె బరువుగా మారడం, లేదా ప్రశాంతత అనిపించడం. ఇది భయం కలిగించే విషయం కాదు, ఇది ప్రతికూల శక్తి కాదు. ఇది మీ పూర్వజన్మ పుణ్యఫలం. మీ వంశంలో ఎవరో ఒకరు చేసిన మంచి కార్యాల ఫలితం ఇప్పుడు మీకు రక్షణగా మారింది. అందుకే ఎన్ని సమస్యలు వచ్చినా మీరు పూర్తిగా నాశనం కాలేదు. ఎన్ని కుట్రలు జరిగినా మీకు చివరి నిమిషంలో దారి తెరుచుకుంది. ఈ శక్తి మీకు హెచ్చరికలు కూడా ఇస్తుంది. కొన్ని నిర్ణయాలు తీసుకోవద్దని లోపలనుంచే ఒక గొంతు చెబుతోంది. డిసెంబర్ చివరి రోజుల్లో ఈ శక్తి మరింత బలపడుతుంది. మీ ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది. వాతావరణం మారినట్టు అనిపిస్తుంది. ఇది మీ జీవితంలో దైవ అనుగ్రహం పనిచేయడం ప్రారంభించిన సంకేతం. ఎం అక్షరంతో ఉన్న వ్యక్తి ద్వారా జరగబోయే అద్భుతమైన పరిణామం. ఈ 4 రోజుల్లో మీ జీవితంలోకి వచ్చే ఒక వ్యక్తి లేదా ఇప్పటికే ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా కీలకంగా మారతాడు. ఆ వ్యక్తి పేరు మొదట ఎం అక్షరంతో ఉండవచ్చు, లేదా మధ్యలో ఎం ఉండవచ్చు. ఈ వ్యక్తి మీకు ఒక నిజం చెబుతాడు. ఇన్నాళ్ళు మీరు అర్థం చేసుకోని విషయం ఈ వ్యక్తి మాటలతో స్పష్టమవుతుంది. ఈ మాట మిమ్మల్ని కదిలిస్తుంది, కొంతసేపు మౌనంగా మారుస్తుంది. కాని అదే మాట మీ జీవితాన్ని కొత్త దారిలోకి తీసుకెళ్తుంది. ఈ వ్యక్తి రావడం వెనుక గ్రహాలే కారణం. విధి మీకొక దూతని పంపినట్టే ఇది. ఈ వ్యక్తిని నిర్లక్ష్యం చేయవద్దు, వారి మాటలను తేలికగా తీసుకోవద్దు. టాపిక్ 5: మీ ఇంట్లోకి అడుగుపెట్టబోయే వ్యక్తి మరియు చెప్పబోయే రహస్యం. డిసెంబర్ 27 నుంచి 30 మధ్యలో మీ ఇంట్లోకి ఒక వ్యక్తి అడుగుపెడతాడు. ఆ వ్యక్తి రావడం సాధారణ సందర్శనం కాదు. ఆ వ్యక్తి ద్వారా మీ కుటుంబానికి సంబంధించిన లేదా మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక రహస్యం బయటపడుతుంది. ఆ రహస్యం తెలిసిన తర్వాత మీకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇన్నాళ్ళు మీరు ఎందుకింత కష్టపడ్డారు అనే కారణం. ఈ రహస్యం మొదట కాస్త షాక్ ఇస్తుంది, కాని అదే మీకు విముక్తినిస్తుంది. ఆ రోజునుంచి మీరు మీ గురించి వేరేలా ఆలోచిస్తారు. మీ విలువ మీకు అర్థమవుతుంది. మీ జీవితంపై మీరు నియంత్రణ తీసుకుంటారు. ఇదే మీనరాశివారి జీవితంలో విధి తిరిగిన నిజమైన క్షణం. డిసెంబర్ 27న మీ జీవితంలో కనిపించే మొదటి సంకేతం. డిసెంబర్ 27వ తేదీ మీనరాశివారి జీవితంలో చాలా కీలకమైన రోజు. ఈ రోజు మీరు ఏదో ఒక విచిత్రమైన అనుభూతిని తప్పకుండా ఫీలవుతారు. అది పెద్ద సంఘటన కావాల్సిన అవసరం లేదు. చిన్నదిగా కనిపించే విషయం కూడా మీ జీవితానికి పెద్ద సంకేతంగా మారుతుంది. ఈ రోజున మీరు అకస్మాత్తుగా ఒక వ్యక్తిని గుర్తు చేసుకోవచ్చు, లేదా చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తి నుంచి కాల్ రావచ్చు, లేదా ఒక మెసేజ్ మీ మనసును కదిలించవచ్చు. కొంతమంది మీనరాశివారు ఈ రోజున ఒక కల చూస్తారు. ఆ కల చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ కలలో కనిపించిన వ్యక్తి లేదా మాటలు తరువాత రోజుల్లో నిజమవుతాయి. ఈ రోజు మీ మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఎవరైనా ఒక మాట అన్నా అది గుండెల్లోకి వెళ్ళిపోతుంది. అది బాధ కలిగించినా లేదా ఆనందమిచ్చినా దానికొక అర్థం ఉంటుంది. ఈరోజు వచ్చిన సంకేతాన్ని నిర్లక్ష్యం చెయ్యవద్దు. మీ లోపల నుంచి వచ్చే భావనను నమ్మండి. ఎందుకంటే ఈరోజు మీ ఆత్మ మీతో మాట్లాడుతోంది. డిసెంబర్ 28న మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తును ఎలా మార్చుతుంది. డిసెంబర్ 28 మీనరాశివారి జీవితంలో నిర్ణయాల రోజు. ఈ రోజున మీరొక నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుంది. ఆ నిర్ణయం చిన్నదిగా కనిపించవచ్చు, కానీ దాని ప్రభావం చాలా పెద్దదిగా ఉంటుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తితో మాట్లాడాలా వద్దా, ఒక అవకాశాన్ని ఒప్పుకోవాలా వద్దా, ఒక విషయాన్ని వదిలేయాలా కొనసాగించాలా. ఇన్నాళ్ళు మీరు ఇతరుల మాటలపై ఎక్కువగా ఆధారపడ్డారు. ఈ రోజునుంచి మీ మనసు మాట వినాలని విధి చెబుతోంది. ఈ రోజున మీరు భయపడితే మళ్లీ పాత చక్రంలోకి వెళతారు. కానీ ధైర్యంగా ముందడుగు వేస్తే మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఈరోజు తీసుకునే నిర్ణయం మీ ఆత్మకు సరైనదే అయితే ఎన్ని అడ్డంకులొచ్చినా విధి మీకు మద్దతిస్తుంది. డిసెంబర్ 29న రాబోయే తుఫాన్లాంటి వార్త వెనుక నిజం. డిసెంబర్ 29 ఈరోజు మీరు వినే వార్త మిమ్మల్ని లోపల నుంచి కుదిపేస్తుంది. మొదట ఇది ఎందుకిలా జరిగింది అని అనిపిస్తుంది. కోపం రావచ్చు, బాధ కలగవచ్చు, కొంతసేపు నిశ్శబ్దంగా ఉండాలనిపించవచ్చు. కాని గుర్తుంచుకోండి, ఈ వార్త శాపం కాదు, ఇది ఒక శుభసూచన. ఇన్నాళ్ళు మీ జీవితంలో ఆగిపోయిన ఒక విషయం ఈ వార్త ద్వారా ముందుకు కదులుతుంది.
కొంతమందికి ఉద్యోగానికి సంబంధించిన వార్త, కొంతమందికి కుటుంబానికి సంబంధించిన విషయం, మరికొంతమందికి ప్రేమ జీవితం గురించి నిజం బయటపడుతుంది. ఈ రోజు వచ్చిన నిజం మీ కళ్లను తెరుస్తుంది. ఇన్నాళ్ళు మీరు అంధంగా నమ్మిన విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు తర్వాత మీరు ఎవరి మీద ఆధారపడాలో, ఎవరిని దూరం పెట్టాలో స్పష్టంగా తెలుసుకుంటారు. డిసెంబర్ 30న మీ జీవితంలో ప్రారంభమయ్యే కొత్త దశ. డిసెంబర్ 30 మీనరాశివారికి పునర్జన్మలాంటి రోజు. ఈ రోజు తర్వాత మీ ఆలోచనల్లో మార్పొస్తుంది, మీ మాటల్లో మార్పొస్తుంది, మీ నడవడికలో కూడా మార్పు కనిపిస్తుంది. ఇన్నాళ్ళు మీరు మీ విలువను తక్కువగా అంచనా వేసుకున్నారు. ఈ రోజు నుంచి మీ విలువ మీకే అర్థమవుతుంది. మీరు ఇకపై అవసరం లేని బంధాలను నిశ్శబ్దంగా వదిలేస్తారు. మీ శాంతిని భంగం చేసేవారిని దూరంగా ఉంచుతారు. ఈ రోజు నుంచి మీ జీవితంలో క్రమంగా శాంతి పెరుగుతుంది, స్పష్టత పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది ఒక్కరోజులో జరిగే మార్పు కాదు, కాని ఈ రోజునే ఆ మార్పుకు బీజం పడుతుంది. డబ్బు, పని, భవిష్యత్తు విషయంలో మీనరాశివారికి కనిపించే మార్పులు. మీనరాశివారు డబ్బు విషయంలో చాలా ఒత్తిడి అనుభవించారు. ఎంత సంపాదించినా ఎక్కడో ఒకచోట ఆగిపోయేది. డిసెంబర్ చివరి నుంచి ఈ పరిస్థితి మారడం మొదలవుతుంది. మీకు రావాల్సిన డబ్బు ఆలస్యంగా అయినా రావడం మొదలవుతుంది. కొంతమందికి కొత్త ఆదాయ మార్గం కనిపిస్తుంది. కొంతమందికి పాత అవకాశమే కొత్త రూపంలో తిరిగి వస్తుంది. పని విషయంలో మీ మీద నమ్మకం పెరుగుతుంది. మీ ప్రతిభను గుర్తించేవారు కనిపిస్తారు. భవిష్యత్తు గురించి ఇన్నాళ్ళూ ఉన్న భయం తగ్గుతుంది. మీ లోపల ఒక ధైర్యం పుడుతుంది. ఏం జరిగినా ఎదుర్కోగలను అనే నమ్మకం వస్తుంది. ఇది విధి మీకిచ్చే బహుమతి. ఇన్నాళ్ళూ మీరు పడిన ప్రతి కష్టానికి ఇప్పుడు సమాధానం రావడం మొదలవుతుంది. మీనరాశివారి ప్రేమ జీవితం. పాతగాయాల ముగింపు, కొత్త నిజాల ఆరంభం. మీనరాశివారి ప్రేమ జీవితం బయటకు కనిపించినంత సులభమైనది కాదు. మీరు ప్రేమను చాలా పవిత్రంగా భావిస్తారు. ఒకసారి ఎవ్వరినైనా మీ హృదయంలోకి తీసుకుంటే ఆ వ్యక్తి కోసం మీ జీవితాన్నే అర్పించడానికి సిద్ధపడతారు. ఇదే మీ బలం, ఇదే మీ బలహీనత. ఇన్నాళ్లు మీ ప్రేమలో మీరు ఎక్కువగా ఇచ్చారు, తక్కువగా పొందారు. మీ భావాలను అర్థం చేసుకోనివారు మీ మౌనాన్ని కూడా తేలికగా తీసుకున్నారు. డిసెంబర్ చివరి నుంచి ఈ పరిస్థితి మారడం మొదలవుతుంది. మీ జీవితంలో ప్రేమకు సంబంధించిన ఒక నిజం బయటపడుతుంది. ఆ నిజం బాధ కలిగించినా అదే మీకు విముక్తినిస్తుంది. కొంతమందికి పాతబంధం పూర్తిగా ముగుస్తుంది. ఇది నష్టం కాదు, ఇది మీ జీవితానికి అవసరమైన ముగింపు. మరికొందరికి పాతబంధమే కొత్త అవగాహనతో తిరిగి బలపడుతుంది. ఇన్నాళ్ళు మాట్లాడని విషయాలు ఇప్పుడు స్పష్టంగా మాట్లాడతారు. డిసెంబర్ 27 నుంచి 30 మధ్యలో మీరు ఒక విషయం అర్థం చేసుకుంటారు. ప్రేమ అంటే త్యాగం మాత్రమే కాదు, గౌరవం కూడా కావాలి. ఈ అవగాహన వచ్చిన తరువాత మీ ప్రేమ జీవితం నెమ్మదిగా ప్రశాంత దశలోకి ప్రవేశిస్తుంది. కుటుంబ జీవితంలో మీనరాశివారికి జరగబోయే కీలక మార్పులు. మీనరాశివారు కుటుంబం కోసం చాలా త్యాగాలు చేశారు. మీ బాధను బయట చూపకుండా ఇంట్లో శాంతి ఉండాలని కోరుకున్నారు. అందుకే మీ మాటలకు ఇన్నాళ్లు విలువ తగ్గిపోయింది. మీ భావాలను ఎవరూ సీరియస్గా తీసుకోలేదు. డిసెంబర్ చివరి నుంచి ఈ పరిస్థితి మారుతుంది. మీ ఇంట్లో మీ మాటకు బరువు పెరుగుతుంది. మీ అభిప్రాయాన్ని వినే స్థితి వస్తుంది. ఇన్నాళ్లు కొనసాగిన అనవసర గొడవలు, చిన్న చిన్న అపోహలు నెమ్మదిగా తగ్గుతాయి. కొంతమందికి కుటుంబంలో ఒక కీలక విషయం బయటపడుతుంది. ఆ విషయం మొదట షాకిచ్చినా తరువాత నిజాన్ని అర్థం చేసుకునే అవకాశమిస్తుంది. మీరు ఇకపై అన్ని బాధ్యతలు ఒంటరిగా మోసుకోవాల్సిన అవసరం ఉండదు. మీ భారం పంచుకునే వ్యక్తులు మీ చుట్టూ ఉంటారు. కుటుంబం విషయంలో ఇది మీకు లభించే భావోద్వేగ భద్రత ప్రారంభం. ఆరోగ్యం మరియు మానసిక స్థితిలో మీనరాశివారికి వచ్చే మార్పులు. మీనరాశివారి ఆరోగ్య సమస్యలు చాలాసార్లు శరీరానికి కన్నా మనస్సుకు సంబంధించినవే. ఇన్నాళ్లు మీరు ఎక్కువగా ఆలోచించారు. చెప్పుకోలేని బాధలు మనసులోనే దాచుకున్నారు. దాని ప్రభావం నిద్రలేమిగా, అలసటగా, శరీర బలహీనతగా బయటపడింది. డిసెంబర్ చివరి నుంచి మీ మానసిక స్థితిలో మార్పు వస్తుంది. మీరు కొంత తేలికగా అనిపించుకుంటారు. అనవసరమైన ఆలోచనలు తగ్గుతాయి. మీ మనస్సు నెమ్మదిగా శాంతిని పొందుతుంది. ఇది మందుల వల్ల కాదు,
ఇది మీ మీద ఉన్న మానసిక భారం తగ్గడం వల్ల. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ పెట్టడం మొదలుపెడతారు. అది చిన్న నడకయే అయినా లేదా సరైన నిద్రే అయినా మీకు మేలు చేస్తుంది. ఈ మార్పు మీ జీవితంలో శక్తిని తిరిగి తీసుకురావడానికి ఆరంభం. మీనరాశివారి జీవితంలో శత్రువులు, నెగటివ్ ఎనర్జీ ఎలా తొలగిపోతుంది? మీనరాశివారు శత్రువులను సృష్టించరు, కాని మీ మంచితనం వల్లే కొంతమంది మీకు శత్రువులుగా మారారు. మీ ఎదుగుదల చూసి మీ నిశ్శబ్దాన్ని బలహీనతగా భావించి మీపై కుట్రలు చేసినవారున్నారు. డిసెంబర్ చివరి నుంచి ఈ నెగటివ్ ఎనర్జీ ప్రభావం తగ్గుతుంది. మీరు ఏమీ చేయకపోయినా కాలమే వారికి సమాధానం చెబుతుంది. మీ వెనక మాట్లాడినవారు మీ ముందే నిశ్శబ్దంగా మారతారు. మీపై చెడు కోరినవారు మీ జీవితంలో దూరమవుతారు. ఇది ప్రతీకారం కాదు, ఇది సహజ న్యాయం. మీరు ఇకపై అనవసర వివాదాల్లో పడరు. నిశ్శబ్దంగా మీ దారిలో మీరు ముందుకు సాగుతారు. ఈ మార్పు మీ జీవితంలో శాంతిని తిరిగి స్థాపిస్తుంది. మీనరాశివారిమీద దైవానుగ్రహం ఎలా పనిచేయడం మొదలవుతుంది? మీనరాశివారు దైవంపై నమ్మకమున్నవారు, కాని ఇన్నాళ్లు మీరు దేవుణ్ణి ప్రశ్నించారు. నేను తప్పేమి చేశాను అని అడిగారు. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం రావడం మొదలవుతుంది. డిసెంబర్ చివరి నుంచి మీ జీవితంలో అనుకోని సహాయాలు అందుతాయి. అనుకోని దారులు తెరుచుకుంటాయి. మీరు చెయ్యాలనుకున్న పని అనుకోకుండా సులభమవుతుంది. మీకు కావలసిన సమాధానం సరైన సమయంలో దొరుకుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దైవానుగ్రహం పనిచేయడం. మీమీద ఉన్న రక్షణ ఇప్పుడు స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. ఇది మీనరాశివారి జీవితంలో నిజమైన మలుపు. ఈ 4 రోజుల్లో మీనరాశివారు తప్పక పాటించాల్సిన నిబంధనలు. ఈ దశలో మీనరాశివారు పాటించాల్సిన నిబంధనలు చాలా కీలకం. ఇవి కేవలం ఆచారాలు కాదు, మీ జీవితంలో తెరుచుకునే మార్గాన్ని శుద్ధిచేసే నియమాలు. మొదటి నిబంధన: అబద్ధాన్ని పూర్తిగా దూరంగా పెట్టాలి. చిన్న అబద్ధమైనా ఈ రోజుల్లో మీ అదృష్టాన్ని అడ్డుకుంటుంది. సత్యంగా ఉండటం ఈ దశలో మీకు రక్షణ కవచం. రెండవ నిబంధన: ఎవరి పట్లైనా ద్వేషం పెట్టుకోకూడదు. మీకు అన్యాయం చేసిన వారిపై కూడా లోపల కోపాన్ని నిల్వ పెట్టకండి. ఆ కోపం మీ మనసును బలహీనంగా చేస్తుంది. మూడవ నిబంధన: మీరు చేసే ప్రతి మాటకు పదును తగ్గించాలి. కఠినంగా మాట్లాడే అలవాటు ఉంటే ఈ రోజుల్లో నియంత్రించాలి. నాలుగవ నిబంధన: ఉదయం నిద్రలేచిన వెంటనే మనసులో ఒక మంచి ఆలోచన పెట్టుకోవాలి. ఈరోజు నా జీవితంలో మంచి జరగాలి అనే సంకల్పం మీ దినచర్యను మార్చుతుంది. ఐదవ నిబంధన: ఎవరైనా మీకు సలహా ఇస్తే వెంటనే తిరస్కరించకండి. ఆ మాటలో విధి పంపిన సంకేతం ఉండవచ్చు. ఈ నిబంధనలు పాటించిన మీనరాశివారికి ఈ 4 రోజులు జీవితాన్ని శుభ్రం చేసే రోజులవుతాయి. ఈ సమయంలో మీనరాశివారు తప్పక దూరంగా పెట్టాల్సిన పనులు. ఈ దశలో కొన్ని పనులు చేయడం వల్ల మీ అదృష్టం ఆలస్యమవుతుంది. మొదటిది: కోపంలో నిర్ణయాలు తీసుకోవడం. మీ మనసు కలతలో ఉన్నప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా తరువాత పశ్చాత్తాపం మిగులుతుంది. రెండవది: అతి నమ్మకం. ఇన్నాళ్ళు మీకు ఇబ్బంది తెచ్చింది ఇదే. ఈ రోజుల్లో ఎవరి మాటల్ని పూర్తిగా నమ్మవద్దు. సమయం తీసుకుని ఆలోచించండి. మూడవది: మీ జీవిత రహస్యాలను అందరికీ చెప్పడం. ఈ దశలో మీ మాటలు మీ శక్తి. అవసరం లేని వారికి మీ లోపలి విషయాలు చెప్పవద్దు. నాలుగవది: నెగటివ్ ఆలోచనల్లో మునగడం. గతాన్ని పదే పదే గుర్తుచేసుకోవడం మీ మనస్సును వెనక్కి లాగుతుంది. ఐదవది: మీ విలువను తక్కువగా మాట్లాడుకోవడం. నేనేమీ చెయ్యలేను అనే మాట మీ అదృష్టానికి శత్రువు. ఈ పనులు దూరంగా పెట్టిన రోజే మీనరాశివారి జీవితంలో అసలు మార్పు మొదలవుతుంది. మీనరాశివారి అదృష్టాన్ని ఆకర్షించే చిన్న కాని శక్తివంతమైన ఆచరణ. ఈ దశలో పెద్ద పూజలు అవసరం లేదు. చిన్న ఆచరణ మీ జీవితంలో పెద్ద మార్పు తీసుకురాగలదు. ప్రతిరోజూ ఉదయం శుభ్రమైన మనస్సుతో లేచి కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చోవాలి. మీ శ్వాసను గమనించాలి. ఆ తరువాత
మనసులో ఒక మాట చెప్పాలి. నేను నా జీవితాన్ని ప్రేమిస్తున్నాను. నేను మార్పుకు సిద్ధంగా ఉన్నాను అని. ఈ మాటలు మీ లోపల ఉన్న భయాన్ని కరిగిస్తాయి. మీ ఆత్మకు ధైర్యమిస్తాయి. వారానికొకసారి ఎవరైనా అవసరంలో ఉన్న వ్యక్తికి సహాయం చేయాలి. అది డప్పు కావచ్చు లేదా మాట కావచ్చు. ఈ చిన్న సహాయం మీ కర్మఖాతాలో పెద్ద పుణ్యంగా చేరుతుంది. ఇది చేసిన మీనరాశివారికి అనుకోని చోట అనుకోని సహాయం లభిస్తుంది. ఈ వీడియో మీకు ఎందుకు కనిపించింది? విధి సంకేతం. ఈ మాటలు ప్రతి ఒక్కరికీ వినిపించవు. ఈ వీడియో ప్రతి మీనరాశివారికీ కనిపించదు. మీ జీవితంలో మార్పు కోసం సిద్ధంగా ఉన్నవారికే ఇలాంటి మాటలు చేరుతాయి. మీరు చాలా దశలను దాటారు, చాలా బాధలను భరించారు. ఇప్పుడు మీ ఆత్మ కొత్త దశ కోరుకుంటోంది. అందుకే ఈ మాటలు మీ వరకు వచ్చాయి. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది వికి పిలుపు. మీరు ఈ మాటలను వినే క్షణంలోనే మీ లోపల ఒక మార్పు మొదలైంది. మీరింకా పాత జీవితం కాదు. మీరు మార్పు అంచున వెలిచిన వ్యక్తి. మీనరాశివారి జీవితంలో విధి తిరిగిన అసలు క్షణం. విధి ఒక్కరోజులో తిరగదు. కాని ఒక క్షణంలో మీ మనస్సు మారుతుంది. ఆ మనస్సు మారిన క్షణమే విధి తిరిగిన నిజమైన క్షణం. ఈ దశలో మీరు మీమీద నమ్మకం పెంచుకుంటారు. ఇన్నాళ్ళు మీరు ఇతరుల కోసం జీవించారు. ఇప్పుడు మీకోసం జీవించడం నేర్చుకుంటారు. మీరు మీ సరిహద్దులు గీసుకుంటారు. మీ శాంతిని కాపాడుకుంటారు. మీ విలువను గుర్తిస్తారు. ఇదే మీ జీవితానికి మలుపు. ఇదే మీనరాశివారి కొత్త అధ్యాయం. ఈ దశను గౌరవించండి. ఈ మార్పును అంగీకరించండి. ఎందుకంటే ఇక్కడి నుంచి మీ జీవితం మీ చేతుల్లో ఉంటుంది. ప్రియమైన మీనరాశివారలారా, ఇంతవరకు మీరు విన్న ప్రతి మాట సాధారణ ఊహ కాదు, భయపెట్టే కథ కాదు. ఇది ఎంతోమంది జ్యోతిష్య నిపుణుల అనుభవం మరియు లోతైన గ్రహ విశ్లేషణ ఆధారంగా మీకు అందించిన సత్యం. మీ జీవితంలో ఇప్పటివరకు ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి? ఎందుకు మీరే ఎక్కువ బాధపడ్డారు? ఇప్పుడు ఎందుకు మార్పు మొదలవుతోంది? అన్న ప్రతి ప్రశ్నకు సమయం సమాధానమివ్వడం మొదలుపెట్టింది. డిసెంబర్ 27 నుంచి 30 మధ్యలో మీరు గమనించండి. మీ ఆలోచనలు మారతాయి. మీ నిర్ణయాలు మారతాయి. మీ దృష్టి మారుతుంది. అదే మీ విధి తిరిగిన మొదటి సంకేతం. ఇకపై మీరు ఒంటరిగా లేరు. మీ మీద ఒక దైవ రక్షణ ఉంది. మీకోసం ఒక మార్గం సిద్ధమవుతోంది. ఈ వీడియోలో చెప్పిన విషయాల్లో ఒక్క మాటైనా మీ మనసును తాకి ఉంటే దానిని తేలికగా వదిలేయకండి. మీ జీవితంలో మార్పు రావాలంటే మొదట నమ్మకం రావాలి. మీరు నమ్మితే మిగతా పని విధి చూసుకుంటుంది. ఈ వీడియోను మీలాంటి మీనరాశివారితో తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే వారికి కూడా ఇదే సమయం కావచ్చు. మళ్ళీ గుర్తుచేస్తున్నాను, ఈ రోజుల్లో మీ ఆలోచనలు, మీ మాటలు, మీ నిర్ణయాలు అన్నీ చాలా కీలకం. జాగ్రత్తగా ఉండండి. ప్రశాంతంగా ఉండండి. మీ మీద నమ్మకం పెట్టుకోండి. ఇది ఆస్ట్రాలజర్ బాలాజీ మీ జీవితానికి మార్గదర్శిగా ఇచ్చిన 100% జ్యోతిష్య హెచ్చరిక. మీ విధి ఇప్పుడే మారుతోంది.